సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం విజయనగర్ కాలనీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యటించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏకగ్రీవంగా ఎన్నికైన బీజేపీ సర్పంచ్ సాదుల అమూల్యకు 10 లక్షల రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ మద్దతు అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిస్తే ఎంపీ నిధుల నుంచి 10 లక్షలు ఇస్తానని చెప్పిన మాట నిలబెట్టుకున్నారన్నారు. ఎంపీ నిధులతో 5 జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం భారీగా నిధులు విడుదల చేసిందని, అన్ని గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. సర్పంచ్ మరియు విజయనగర ప్రజలందరి ముందు 10 లక్షలు వివిధ అభివృద్ధి పనుల కోసం సంజయ్ గారు అందజేస్తున్నటువంటి దీంతో కలిపి సుమారు 40 ధన్యవాదాలు ప్రజలందరి పక్షాన ధన్యవాదాలు. కష్టమైంది కాబట్టి మనం మీ అందరు కూడా ముందుగా ఆ రోజు మీ అందరికి చెప్పలేకపోయినా ఈ రోజు చెప్తున్నా, మీ అందరు కూడా మా పార్టీకి సంబంధించిన రాజశేఖర్ అమూల్య గారిని ఏకగ్రీవంగా సర్పంచ్ గెలిపించినందుకు మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ జిమ్స్ కానీ వాటర్ ప్లాంట్స్ కానీ మొన్న ఉన్న బోర్లు మొత్తం వేసినాం. మీ ఉష్ణవాళ్ళకి ఎక్కువ బోర్ వేసినాం. మరి ఇంకన్నా వచ్చిందంటే బోర్ అంటారు. ఆ రోడ్డు బోరు కదా ఉన్న పైసలు మొత్తం ఆయన పట్టపోయాడు. ఇప్పుడు 1,80,00,000 రూపాయలు బోర్లో కట్టాలి. కాబట్టి ఇంకా నిధులు తీసుకొస్తా. ఇవే సరిపోవు. నేను ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఈ కరీంనగర్ పార్లమెంట్కి ఇంకా నిధులు తీసుకొస్తా. మొన్న దృష్టిలో కొన్నా దాదాపు 20,000 సైకిల్ ఇచ్చిన పేద విద్యార్థులు స్కూళ్ళ చదువుకోవడం చాలా కష్టమవుతుందని చెప్పి దాదాపు 20,000 సైకిల్ ఇచ్చిన. స్కూల్ 10th విద్యార్థులకు 10వ తరగతి విద్యార్థులు అందరూ కూడా పరీక్ష ఫీజు నా జీతం నుంచి కడిగేసి 15,000 మందికి పరీక్ష ఫీజు కట్టారు. తోచినంత సాయం చెప్పి తప్పనే తోచినంత సాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం మనం. కానీ ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా చేస్తా. కేంద్రం నుంచి ఇంకా నిధులు చేస్తా. చాలా మంది అంటూ ఉంటారు ఇన్ని నిధులు చేస్తా కూడా బండి సంజయ్ ఏంది చేసిన చాలా మంది అంటారు. వాళ్ళకి అలవాటు అయిపోయింది, వాళ్ళకు అలవాటు అయిపోయింది, నాకు ఇరవై అలవాటు అయిపోయింది. కానీ ఏం చేస్తామో అందరూ తెలుసు, ఏం చేస్తున్నామో అందరూ తెలుసు. కాబట్టి అన్ని పట్టించుకోవడం కూడా వాళ్ళు పట్టించుకో. నేను మన విషయం కరీంనగర్లో ఎన్నికల గెలిచింది 30 సీట్లు మేము గెలిచినాం. అయినా కూడా మేయర్ కాకుండా అడుగుకున్నారు, మేయర్ కానీ కూడా అడుగుకున్నారు. లాస్ట్కి ఏమైంది అయినా కూడా తల్లి ధైర్యం ఉన్నది. మేయర్ అయినా ఇలా సేవ చేసే అవకాశం వచ్చింది. కాబట్టి ఈ రాజకీయ విమర్శలు అన్ని బంద్ చేసుకోవాలి, బంద్ చేసి చేయాలి. అందరూ కలిసి ఇంకా కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి నిధులు తీసుకురావాలి. వచ్చిన నిధులు మారుమూల గ్రామాలకు కూడా అందాలి. కేవలం పట్టణానికి దగ్గరున్న గ్రామాలు కాకుండా చుట్టుపక్కల మారుమూల గ్రామాలకు కూడా నిధులు అందాలి. అన్ని గ్రామాలు అభివృద్ధి చెందనే